లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతాను అంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా బిడ్డ తిరిగినట్టు? ఫస్ట్ టైమా 2000. ఊరికి ఇష్టమా? అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి, ఈఎంఐ తలుపు తెచ్చి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోండి. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? డాడీ ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాడండి. ఇలా పట్టుకున్నాడా? పిచ్చి మహా రావేటు. ఇదో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి? మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి, మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోకపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుస్తున్నావు? కాలు జారావా లేదా అన్న చెప్పన్నా? లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా, ఎప్పుడైనా
మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలాంటి ఏమీ లేదు. You get lost! ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? ఆ బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థ్యాంక్స్ బాబు. లాయర్ గారు, పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. రాంగ్ నెంబర్. అమ్మా తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే. చిలక నీ ప్రాణం నా చేతిలో ఉంది, అయిపోయావే నువ్వు. నేనే హీరో నేనే. కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసి. అమ్మ మిత్రద్రోహి, నా మందు తాగి నాకే పిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా, నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. హీరో వచ్చారండి, పరిగెట్టండి, వాళ్ళని పట్టుకోండి. చోర్, దొంగ, రాబరీ, సునామీ, monster. బిల్ పే. బిల్. Yes. Already paid yesterday 50,000. No pay. Beer bill 90,000. Beer? Yeah. You said all free? Yeah. Oh, 1 minute. ఇతను ఎవరితను? తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇటరండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ అది ఫ్రీ మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్ అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి, సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 బిగుతారా? మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా, బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పు అన్న. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 ఇయ్యి. లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేది ఏముంది కానీ ఆనే ఉండు. కంపెనీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఓకే. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. దందాలు సెటిల్మెంట్లతోటే సగం జీవితం సంక్రాంతికి పోయింది. ఫస్ట్ టైం నేను చూడంగానే ఏదో తెలియని అనుభూతి. నిన్న నువ్వు చేసిన సహాయానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకు కృతజ్ఞతగా ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. ఏంట్రా పంచర్ రా. ఓ అరే సింహగాడు రా. రేయ్, వాడు ఖచ్చితంగా మన కోసం వస్తున్నాడు రా. అయితే ఆనే లిఫ్ట్ అడుగుదాంరా. వాడు దొరికామంటే కథ మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. రేయ్, డాబాలకు పద. అమ్మో మళ్ళీ వస్తున్నాడు రా. మీరు ఇక్కడే ఉండండి, వాడికి బ్లేడ్ వేసి వస్తాను.
సిగ్గేస్తుంది బాబు. ఆ సిగ్గే నాకు మండేది. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు? దీనికి ఏమైంది? ఇదిగో నా ప్యాంట్ ఆరిపోయిందాక నువ్వు పారిపోవద్దు. ఉఫ్, ఉఫ్. ఎలా పారిపోదాం? టైర్ మారుద్దామా? అక్కర్లేదు, జీపే మారుద్దాం. మరి కీసు? సాంగ్ జరుగుతున్నప్పుడు సింహం గడి జేబులో నుంచి కీసు కొట్టేశా. యు ఆర్ గ్రేట్ రా బ్లేడు, యు ఆర్ గ్రేట్. ఎక్కండి కమ్ ఆన్, ఎక్కండి. త్వరగా. ఆపేటేంటి? సింహం గారి దేవుడు. దా, ఎక్కండి. త్వరగా ఎక్కండి. దిగు. దిగకపోతే దింపుతా. దిగుతాం, దానికి గల్లు ఎందుకు? సూట్ కేసు ఏం చేసుకుంటావురా? కావాలంటే పర్స్ తీసుకో, గోల్డ్ తీసుకో, చైన్ తీసుకో. పెట్టి చూడటానికి కమెడియన్ లా కనిపిస్తున్నానేమో గాని సీరియస్ అయితే షిండే కంటే పెద్ద విలన్ని. యు నో దట్? తొక్కేం కాదు, వెళ్ళి తీసుకురా. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. తీసుకురా. అరే తీసుకురా. ఏయ్, ఆగు. మర్యాదగా చెప్తున్నాను. అరే ఆగు. వదలు, వదలు. అరే వదలు. అక్కడ ఎవరో తనుకుంటున్నట్టు. తనుకోవడం కాదు, తంతున్నారు. మా బావ, మా బావని ఎవరో కొడుతున్నారు. ఆపవా? ఇప్పుడు మా బాబుని కుడుతున్నా ఆగే పొజిషన్ లేవు. అయ్యో ప్లీజ్, నా కోసం, మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం. సరే సరే రేయ్, ఆపండి. ఈ టైంలో వీళ్ళు వస్తున్నారండి. కొంపదీసి వీళ్ళ సూట్ కేసు కొట్టేసానని తెలిసిపోయిందా ఏంటి? ఎందుకు కొడుతున్నారు? మా సూట్ కేసు పట్టుకు పారిపోతున్నాడు. మీ సూట్ కేసు ఎలా అవుతుందండి? అదిగా సార్, సూట్ కేసుల వల్ల సూట్ కేసులు ఉండవా? ఇలాంటి సూట్ కేసు మీ దగ్గర ఉంది, అది పోయింది, అది ఇది ఒకటి అవుతా? ఇది నాది కాదు, మాది. సరే సరే, ఓ పని చేయండి, అందులో ఏముందో నువ్వు చెప్పు, మీరు కూడా చెప్పండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఎవరికి సంబంధించిన సామాన్లు ఉంటే ఆ పెట్టి వాళ్ళదే. ఓపెన్ చేశాక ఎవరిదైతే మాత్రం ఏ లాభం? ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అయితే కొట్టుకు చావండి. అయ్యో బాబ్జీ, నా కోసం, మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం. నువ్వు ఆపవే తల్లి, నా కోసం, జేపీ కోసం, వీపీ కోసం. నమస్కారం సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రాణి, అర్చన, మీరు పెట్టి చూసుకోండి. రే రండిరా. కాల్చటం మొదలు పెడితే ఎవడాపమన్నా ఆపను. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను రా. కాల్చడానికి అందులో బుల్లెట్లు లేవు. బుల్లెట్లు లేవా? చెప్పానుగా. రే బాలు, ఇదిగో. రేయ్, పట్టుకోండి రండి. ఎవరా? రేయ్, లాగరా, లాగండ్రా. రేయ్, విప్పి, విడిపే. గట్టిగా లాగు. రేయ్, పట్టుకో. ధుని. ఇంతసేపు నేను మోసింది బాంబునే. దాని మంగళగౌరి వ్రతం వర్కౌట్ అవ్వబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను ఎప్పుడు అయిపోయాను బాబోయ్. హలో, చెప్పినట్టే ఆ పొలం బేరం చేసేసాను రా. ఆహా, చేసావా? నీ పేరు మీదే 5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. ఓహో, ఇచ్చావా? అయితే ఓ పని చేయరా, అది నువ్వు కొనుక్కోరా. నువ్వు కొనుక్కో. హలో, బావా ఆగు. ఆగను, నేను రాజమండ్రి రాను తల్లి. బావలేడు, బొక్కలేదు. ఎక్కువ.